హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజునైతే గోధుమ పిండితో దోశలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. పిండిలో మొత్తం కలిసేలాగా బాగా కలిపేసి తగినన్ని వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. మన దోశ బ్యాటర్ ఎంత తిక్కుగా ఉంటుందో అలా ఎంతవరకు కలుపుకోవాలండి. మనము కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేసేసామంటే లూజ్ అయిపోతుంది. మళ్ళీ పిండి కలపాలంటే కష్టమవుతుందండి. ఇది గోధుమ పిండి కాబట్టి చూడండి, ఇలా తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ అండి సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసి పిండిలో వేసేసుకొని మొత్తం కలిపేసేయండి. ఇది తినేటప్పుడు క్రిస్పీగా పంటి కింద తగులుతూ ఉంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసేసి ప్యాన్ హీట్ అయ్యాక మనం దోశ వేసుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి అప్పటికప్పుడు కూడా వేయచ్చండి. ఇప్పుడు వేసేయండి, స్లోగా వేసేయండి. ఇది అంటుకుంటుందండి, ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి. ఒక 2 స్పూన్లు వేసేసి వదిలేయాలండి. ఈ విధంగా వచ్చేంత వరకు ఇప్పుడు ఆయిల్ వేసేసి చుట్టూరు ఇప్పుడు ఇట్లా మధ్యలోకి ఒక్క సైడ్ తీసేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి. వేరొక దోశ వేసి చూపిస్తాను. అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేదు, టిఫిన్ ఏం తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకున్నామంటే చాలా హ్యాపీగా కడుపు నిండా తినేసేయచ్చండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఇంకొకటి కూడా వేసేసి చూపిస్తానండి. మన దోశ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీతో కానీ చికెన్తో కానీ సర్వ్ చేసుకోండి. నేనైతే చికెన్తో తీసుకున్నాను.